హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి మే నెల పెన్షన్ పే స్లిప్‌లో గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశాలు ఇవి అని అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ కూడా 2026 మే నెలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి అత్యంత ముఖ్యమైన సమాచారం అయితే వెలువడింది. దీనిని ప్రతి ఒక్కరు కూడా చాలా నిశితంగా గమనించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి నెల పెన్షన్ పంపిణీకి ముందు ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెన్షన్ పేమెంట్ స్లిప్‌లను జనరేట్ చేస్తుంది. అదేవిధంగా మే నెలకు సంబంధించి పే స్లిప్స్ కూడా ఇప్పటికే పోర్టల్‌లో అందుబాటులోకి అయితే వచ్చేసాయి. మీ పెన్షన్ ఎంత వస్తుంది? ఏమైనా కోతలు ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ యొక్క పే స్లిప్స్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి సీఎఫ్ఎంఎస్ పెన్షన్ స్లిప్ డౌన్‌లోడ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే వచ్చే మొదటి లింక్ ద్వారానే మీరు ఈ యొక్క పేజీకెళ్ళొచ్చు. అంటే మీ యొక్క ఫోన్‌లో ఈ విధంగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో ఈ సీఎఫ్ఎంఎస్ పెన్షన్ స్లిప్ డౌన్‌లోడ్ అని జెప్పేసి మీరు టైప్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ లింక్‌లోనే అంటే మొదటి లింక్‌కి మనం దానిపైన క్లిక్ చేసినట్లయితే లాగిన్ పేజ్ వస్తుంది. అక్కడ మీరు మీ యొక్క యూజర్ నేమ్ ఐడీగా సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్‌గా అయితే మీరు పెట్టిన పాస్వర్డ్‌ని లేదంటే ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా రీసెట్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత మీకు చాలా సులభంగా మీ యొక్క మే నెల పే స్లిప్ అనేది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. చాలామంది డౌన్‌లోడ్ చేసుకున్నారనమాట. ఇంకా ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకోలేదో వారి కోసము. అయితే ఈ నెల పే స్లిప్‌లో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయండి. ముఖ్యంగా పెన్షన్ మొత్తంలో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కొంతకాలంగా పెన్షనర్లను ఇబ్బంది పెడుతున్నటువంటి కమ్యుటేషన్ రికవరీ. ఈ ప్రక్రియలో వచ్చినటువంటి మార్పులు గతంలో హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కమ్యుటేషన్ చెల్లింపుల విషయంలో కొంత గందరగోళం ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే. సో, ఫస్ట్ కోర్టయితే ఈ మేరకు కమ్యుటేషన్ నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ప్రభుత్వం నుంచి కూడా మెమో ఇష్యూ అయిందనమాట. తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఎవరికైతే 130 నెలలు కమ్యుటేషన్ చెల్లించారో వారికి అని జెప్పేసి, ఈ యొక్క 6 నెలల పాటు ఆపేసిన తర్వాత మళ్ళీ కోర్టు కమ్యుటేషన్ కరెక్టే. కమ్యుటేషన్ చేసుకోండి. 180 నెలల వరకు చేసుకోనొచ్చు. దీనికి మాకు సంబంధం లేదు. సో, దీన్ని మీరేమైనా పీఆర్‌సీ ద్వారా చెల్లించాలని కోర్టు ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, ఇందులో జోక్యం అయితే చేసుకోకుండా, మళ్ళీ 130 నెలల నుంచి 180 నెలలకు ప్రభుత్వం అయితే మళ్ళీ ఇచ్చిందనమాట. సో, దీనివల్ల 6 నెలల బకాయిలు ఏవైతే ఉంటాయో, అంటే 6 నెలలు చెల్లించకుండా ఉండినటువంటి వాటిని 6 ఇంటూ 2 టైమ్స్ అంటే 12 నెలలుగా 12 వాయిదాలలో 6 వాయిదాలను 6 నెలల్లో గాకుండా 12 వాయిదాల్లో తిరిగి వసూలు చేశారు. సో, ఎవరైతే 130 నెలల పాటు కమ్యుటేషన్ విజయవంతంగా చెల్లించారో వారికి 6 నెలల పాటుగా రికవరీ నిలిపివేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ కోర్టును ఆశ్రయించి కమ్యుటేషన్ రికవరీ అనేది 180 నెలల పాటుగా అంటే 15 సంవత్సరాల పాటుగా కొనసాగుతుందనైతే ఉత్తర్వులు తెచ్చుకుంది. ఈ యొక్క క్రమంలో గతంలో ఆపివేసిన 6 నెలల బకాయిలను రికవరీ చేయడానికి పెన్షనర్లపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ఆ మొత్తాన్ని 12 వాయిదాల్లో విభజించి దురదృష్టవశాత్తు ఈ మేరకు 12 నెలల అదనపు రికవరీ కాలం గూడా ఈ మే నెలతో ముగిసిపోయిందండి. కాబట్టి ఈ మే నెల నుంచి మీకు ఆ అదనపు కోత అనేది ఉండదు. సో, ఈ ముందు రికవరీ చేస్తున్నారు గదా! అదనపు కోత అది ఉండదు. ఫలితంగా మీ యొక్క చేతికొచ్చే పెన్షన్ మొత్తం కొద్దిగా పెరుగుతుందనమాట. సో, మీరు మీ పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత కేవలం అమౌంట్ మాత్రమే కాకుండా మీ యొక్క వ్యక్తిగత వివరాలను ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యము. మీ పేరు, మీ పుట్టిన తేదీ వివరాల్లో ఏమైనా చిన్న తప్పులు ఉన్నా గూడా భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందే సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పొందటానికి కూడా పుట్టిన తేదీ వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు ఎవరికైనా ఈ నెలతో 70 ఏళ్ళు పూర్తిగా నిండినట్లయితే వారికి బేసిక్ పెన్షన్ మీద 7% అదనపు పెన్షన్ వస్తుందండి. సో, ఈ 7%కి 7% ఎంతైతే వస్తుందో అందులో మళ్ళీ 37.31% టీఆర్ గూడా వస్తుంది. సో, పెన్షనరు ఒకవేళ ఈ రోజుతో ఈరోజు ఒకవేళ ఈ నెలలో 2వ తేదీ నుంచి 31 తేదీ మధ్యలో మే నెలలో ఈ మధ్యలో ఎవరిదైనా బర్త్‌డే ఉందంటే 2వ తేదీ నుంచి 31 తేదీ మధ్యలో ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా
ఈ నెల నుంచి ఈ యొక్క 7% అదనపు రికవరీ వస్తుంది. అదనపు పెన్షన్ వస్తుందనమాట. 70 ఏళ్ళు నిండితే ఈ నెలలో. అదే 75 ఏళ్ళు ఈ నెలతో నిండిన వారికి 12% పెరుగుతుంది. 7% వచ్చి ఉంటుంది ముందు. దాన్ని 12%కి పెంచుతారు. తర్వాత 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికైతే 20%కి పెంచుతారు 12 నుంచి. 85 ఏళ్ళు నిండిన వారికి 20% నుండి 25%కి పెంచుతారు. ఈ విధంగా 90 ఏళ్ళు నిండిన వారికి స్లాబ్‌ను బట్టి 30%, 95 ఏళ్ల వరకు 35, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 50% అయితే అదనపు పెన్షన్ లభిస్తుంది. ఈ విధంగా పెంచుతారనమాట. ఇవన్నీ గూడా పెరిగాయి సక్రమంగా లేదా అనేది చూసుకోండి. మీ యొక్క బేసిక్ పెన్షన్ జత అయిందా లేదా అనేది మీ పే స్లిప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి నెల చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది ఆటోమేటిక్‌గా పెరిగేదనమాట. ఏక్యూపీ అనేది మ మన ప్రమేయం ఏమి ఉండదు. ఎవరు అప్లై చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా ఆ టయానికి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి అదే పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ యొక్క అదనపు పెన్షన్ మీద గూడా మీకు డీఆర్ వర్తిస్తుంది. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ స్కేల్స్ పొందుతున్న వారికి 37.31% డీఆర్ అందుతూ ఉండగా, యూజీసీ స్కేల్స్ పొందే వారికి 50% డీఆర్ అనేది లభిస్తుంది. ఈ లెక్కలు మీ పే స్లిప్‌లో సరిగ్గా ఉన్నాయా? లేదా? అనేది సరిచూసుకోవడం మీ యొక్క బాధ్యత. ఒకవేళ 2022 పీఆర్‌సీ ప్రకారం మీ పే ఫిక్సేషన్‌లో మార్పులు జరిగి ఉంటే, దానికి అనుగుణంగా డీఆర్ పెరిగిందా? లేదా? అనేది కూడా గమనించండి. ఇంకా ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ విషయానికొస్తే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త టాక్స్ నిబంధనల ప్రకారంగా 12.5 లక్షల వరకు పన్ను మినహాయింపు అయితే ఉండే అవకాశము ఉన్నందున చాలామంది పెన్షనర్లకు ఈసారి టాక్స్ కోత అనేది ఉండకపోవచ్చండి. ఎందుకంటే గతంలో మనకు టాక్స్ అనేది 7.5 లాక్స్ వరకు ఉంది. ఇప్పుడు 12.75 లాక్స్ వరకు కూడా ఉంది కాబట్టి చాలామంది పన్ను పరిధిలోకి రాకపోయుండొచ్చు. అయినప్పటికీ మీ యొక్క పెన్షన్ నుంచి ఎంత పన్ను కట్టవుతుందో అయినా గూడా మీరు టాక్స్ పరిధిలోకి రాకపోయినా సరే, మీ ఇన్‌కమ్ అనేది 4,00,000 దాటితే ఖచ్చితంగా ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ అయితే చేయండి. ఇకపోతే పెన్షన్ నుంచి ఎంత టాక్స్ కట్ అవుతుందో మీ యొక్క వ్యక్తిగత డైరీలో గూడా నోట్ చేసుకోవడం మంచిదండి. సో, ప్రతి నెల ఎంత టాక్స్ అనేది కట్ అవుతుంది అనేది ఫైనల్‌గా మనము ఐటీఆర్ సబ్మిట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇక కమ్యుటేషన్ వివరాల విషయానికే వస్తే ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మీ యొక్క పెన్షన్ కమ్యుటేషన్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగుస్తుందనే తేదీలను కూడా స్పష్టంగా అయితే పొందుపరిచారనమాట. సో, మన యొక్క పే స్లిప్‌లో ఇది చాలా రోజులైంది. చాలా మంత్స్ అయిందనమాట. అది కూడా చెక్ చేసుకోండి. సో, ఆ విధంగా ఆర్థిక ప్రణాళికలైతే చేసుకోండి. మరి గతంలో ఈ వివరాలు తెలుసుకోవడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పారదర్శకత పెరిగింది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు గూడా పెన్షనర్లయితే ఈహెచ్ఎస్ అనేది ఒకరి పేరు మీద మాత్రమే కట్ అయ్యేలా చూసుకోండి. లేదంటే డీడీఓను లేదా సంబంధిత ఎస్టీఓలను సంప్రదించండి. అదేవిధంగా ఎవరైనా సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకుంటున్నట్లయితే మీరు ముఖ్యంగా మీ యొక్క సర్వీస్ పెన్షన్ మీద డీఆర్ తీసుకునేలా చూడండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఫ్యామిలీ పెన్షన్ మీద డీఆర్ అయితే తీసుకోండి. సో, అది మీకేది బెనిఫిట్ అయితే అది మీరు చెక్ చేసుకొని దీనికి సంబంధించి సర్వీస్ పెన్షన్ మీద డీఆర్ మంచిదా? ఫ్యామిలీ పెన్షన్ మీద డీఆర్ మంచిదా? అని జెప్పేసి కూడా మన ఛానెల్‌లో వీడియో అయితే ఉంది. చెక్ చేయండి. అలాగే ఒక పెన్షన్ మీద మాత్రమే తీసుకోవాలనమాట మీరు డీఆర్ అనేది. రెండిటి మీద డీఆర్ పొందుతున్నట్లయితే అది పొరపాటున 2 పెన్షన్‌ల మీద డీఆర్ తీసుకుంటే ప్రభుత్వం దాన్ని గుర్తించి ఒకేసారి పెద్ద మొత్తంలో రికవరీ చేసే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి అటువంటి పొరపాటున కూడా ఉంటే మీరే స్వచ్ఛందంగా వెళ్లి ట్రెజరీ అధికారులను సంప్రదించి సమాచారం మీరైతే అందించగలరు. సో, అది మన బాధ్యత. ఇక పెన్షనర్ల సంఘాలు గూడా పే స్లిప్‌లో పెన్షన్ బిల్ నంబర్‌లు చేర్చాలని అయితే కోరుతున్నారండి. ఉద్యోగికి ఏదైతే బిల్ నంబర్ ఉంటుందో, అలాగే పెన్షనర్స్‌కి కూడా పెన్షన్ సంబంధించి బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి బిల్ నంబర్ రావాల్సి అయితే ఉంటుంది. తద్వారా తమ పేమెంట్ స్టేటస్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం చాలా వరకు పెన్షన్ బిల్లులు అప్‌లోడ్ అయ్యి నిధుల విడుదల కోసం వెయిటింగ్ చేస్తున్నాయి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట ఆల్‌మోస్ట్ బిల్స్ అన్నీ. ఇక త్వరలోనే మీ యొక్క ఖాతాలో నగదైతే జమ కానుంది. మనకు జూన్ 1 మరియు 2 తేదీలలో పెన్షన్స్ పూర్తి స్థాయిలో జమవుతాయి. సో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మే 2026కు సంబంధించి ఆహ్, పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే కమ్యుటేషన్ అదనపు వాయిదాలైతే ముగిసింది టైము. ఈ మే నెల నుంచి అదనపు వాయిదాలు ఉండవు. ఇక 70 ఏళ్ళు నిండిన వారికి వచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. సో, స్టేట్ స్కేల్స్ పొందేవారికి 37.31% డీఆర్. అలాగే యూజీసీ స్కేల్స్ పొందేవారికి 50% డీఆర్ అమలవుతోంది. చెక్ చేసుకోండి. అది మన పే స్లిప్‌లో. ఇక 2 పెన్షన్‌లు తీసుకునేవారు ఒక పెన్షన్ మీద మాత్రమే డీఆర్ పొందేలా చూసుకోండి. ఇక పే స్లిప్‌లో పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు ఏమైనా ఉన్నట్లయితే సరిచేయించుకోవాలంటే ఇప్పుడు మనకు ఆప్షన్ ఎనేబుల్‌లో ఉంది. మీరు ఎటువంటి డీటెయిల్స్ అయినా కూడా ఇప్పుడు సరి చేయించుకోవచ్చనమాట.
ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ మే 2026 నెల పే స్లిప్‌లను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ బకాయిల రికవరీ పూర్తి కావడంతో చాలామందికి ఈ నెల పూర్తి పెన్షన్ అనేది అందుతుంది. అలాగే వయసు పెరిగిన వారికి అందేటటువంటి అదనపు ప్రయోజనాలు ఏక్యూపీ మరియు కరువు భత్యం డీఆర్ లెక్కలను కూడా పే స్లిప్‌లో సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఏదైనా పొరపాట్లుంటే వెంటనే ట్రెజరీ లేదా డీటీఓ అధికారులను సంప్రదించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను నివారించవచ్చు. ప్రస్తుతం పెన్షన్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో అయితే ఉన్నాయండి. సో, బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఈరోజు లేదా రేపు ఈవినింగ్ కల్లా అవి కుబేర్‌కొచ్చినాయంటే ఆహ్, అటువంటి బిల్స్ అన్నీ ఒకటో తేదీన జమ అవుతాయన్నమాట. సో, ఏదేమైనప్పటికి కూడా బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.